నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. జీవితం చాలా చిన్నది. ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. ఉన్నట్టుండి మనకు ఆపద రావచ్చు. ఎన్ని భద్రతా ప్రమాణాలు పాటించినా మృత్యువును మాత్రం అడ్డుకోలేరు. లక్కీ నెంబర్లు కూడా కాపాడలేరు. టూరిస్ట్ ప్లేస్లకు వెళ్ళినా, ఇష్టమైన టీం గెలిచినా, సంబరపడినా, అన్ని భద్రతా ప్రమాణాలు ఉన్నా, విమానాన్ని ఎక్కినా ఎక్కడి నుంచి ఏ ముప్పు వస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు చూస్తుంటే జీవితం ఎంత చిన్నదో అర్థమవుతుంది. డబ్బుంటే దేన్నైనా కొనుక్కోవచ్చుననుకుంటే అది పొరపాటే. ఇటీవల పహల్గాం ఉగ్రవాద దాడిలో 27 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా కొద్దిలో కొద్దిగా డబ్బులున్నవారే. ప్రస్తుత కాలంలో లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ టూర్కు వెళ్లే పరిస్థితులు చాలా తక్కువ. అది కూడా కాశ్మీర్కు వెళ్లడం అరుదు. దీన్ని బట్టి చూసుకుంటే మరణించిన వారిలో ఎక్కువ మంది అప్పర్ మిడిల్ క్లాస్ లేకుంటే రిచ్ అయ్యే ఉంటారు. తమ బిజీ లైఫ్ నుంచి కాస్తంత రిలీఫ్ కోసం టూర్కి వెళ్తే మృత్యువు ఉగ్రవాదం రూపంలో పొంచుకొని ఉంది. దీంతో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఇటీవలే ఆర్సీబీ కప్ విన్ అయింది. దాదాపు 18 ఏళ్ల నిరీక్షణ. ఎలాగైనా కప్ కొట్టాలనే తాపత్రయం అభిమానులందరిలోనూ ఉత్కంఠ. మొదటి నుంచి ఆర్సీబీ టాప్ ఆఫ్ ది టేబుల్లో ఉండడంతో అందరి ఆశలు ఆకాశాన్ని తాకాయి. అటువంటి సమయంలో ఫైనల్లో కప్ విన్ అయింది. దీంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేవు. దేశవ్యాప్తంగా అనేక చోట్ల సంబరాలు చేసుకున్నారు. తమ టీం కప్ విన్ అయిందన్న సంతోషాన్ని ఆకాశమే హద్దు అన్నంతగా ఉన్నారు. కానీ వీరి ఆనందం కొన్ని రోజులు కూడా నిలవలేదు. కర్ణాటక గవర్నమెంట్ దీనిపై చిన్నస్వామి స్టేడియంలో సభను ఏర్పాటు చేసింది. అక్కడ ఏర్పాట్ల లోపంతో అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా ప్రభుత్వ పెద్దల అత్యుత్సాహ ఫలితంగా అక్కడ భారీ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 11 మంది మృత్యువాత పడ్డారు. అంతేకాకుండా 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ దుర్ఘటనపై విచారించిన అధికారులు విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం వహించిన పలువురిని సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారు కొద్ది రోజుల తర్వాత తిరిగి ఉద్యోగాల్లో చేరుతారు. కానీ పోయిన ప్రాణాలను తిరిగి తీసుకురాలేరు, రావడం కుదరదు కూడా. ఈ దుర్ఘటనలో మరణించిన 19 ఏళ్ల భౌమిక్ తండ్రి రోదన అందరినీ కలిచివేసింది. భౌమిక్ సమాధిపై పడి 100 కోట్ల ఆస్తిని నేనేం చేసుకోవాలరా, తిరిగిరా అంటూ విలపించిన వీడియో దేశవ్యాప్తంగా కన్నీరు పెట్టించింది. ఈ ఏడాది జనవరి 29న ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళలోనూ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా పవిత్ర త్రివేణి సంగమస్థలి వద్ద బ్రహ్మ ముహూర్తంలో అమృత స్నానాలు ఆచరించేందుకు దేశం నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు ప్రయాగ్రాజ్ కి చేరుకున్నారు. అయితే అక్కడ తొక్కిసలాట జరిగి 40 మంది మృతి చెందారు. అంతేకాకుండా మరో 60 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ ఘటనలోనూ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రమాదం మాత్రం సంభవించింది, ఆపలేకపోయారు. ఇక ఇప్పుడు అహ్మదాబాద్ లో గురువారం జరిగిన ఘోర విమాన ప్రమాదం ఎన్నో కుటుంబాలలో అంతులేని విషాదాన్ని నింపింది. అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ లోని గాట్విక్ కి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కేవలం కొన్ని సెకండ్లలోనే కూలిపోయింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న 242 మందిలో కేవలం ఒకే ఒక్కడు ప్రాణాలతో బయటపడగా మిగతా 241 మంది దుర్మరణం పాలయ్యారు. భారీ ప్రమాదం కావడంతో ప్రయాణికుల మృతదేహాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. అంతేకాకుండా ఈ విమానం మెడికల్ కాలేజ్ హాస్టల్లోకి దూసుకెళ్లడంతో 33 మంది మెడికోలు కూడా దుర్మరణం చెందారు. మొత్తానికి ఈ ఘోర ప్రమాదంలో 274 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఇంకా కొంతమంది ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఫ్లైట్ లో ప్రయాణించిన వారు కూడా చాలా వరకు అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ రిచ్ పీపులే ఉంటారు. అంతేకాదు ఇందులో గుజరాత్ మాజీ సీఎం విజయ రూపాని సైతం ఉన్నారు. ఆయన ఎప్పుడు 1206ను లక్కీ నెంబర్ గా భావిస్తుంటారు. కారు, స్కూటర్ తో పాటు వీలైన చోట్లల్లా 1206 నెంబర్ నే ఉపయోగిస్తారు. అయితే ఆ నెంబర్ కూడా ఆయన్ని కాపాడలేకపోయింది. సరిగ్గా 1206 డేట్ లోనే మధ్యాహ్నం 12 గంటలకే టికెట్ బుక్ చేసుకున్నారు. అదే సమయంలోనే ఆయన మరణించారు. దీన్ని బట్టి చూసుకుంటే జీవితం ఎంత చిన్నదో అర్థమవుతుంది. కొన్ని మిలియన్ల సంవత్సరాలుగా ఉన్న ఈ భూమిపై మనం బతికేది కేవలం 100 ఏండ్లు మాత్రమే. అది కూడా పూర్తి ఆరోగ్యంతో పాటు అన్నీ బాగున్నప్పుడే ఈ 100 ఏళ్లు బతకగలం. ఈ బతికినన్ని రోజులు ఆనందంగా జీవించండి. నలుగురితో కలిసిమెలిసి ఉండండి. ఎవరితోనూ పోట్లాడకుండా, భేదభావాలకు పోకుండా అందరితో సహృద్భావంతో మెలగండి. వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, కానీ వెళ్ళేటప్పుడు మీ ఆత్మీయుల ప్రేమానురాగాలు తీసుకొని వెళ్లేందుకు ప్రయత్నించండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు దూరంగా ఉన్న వాళ్ళతో ఒక్క ఫోన్ కాల్ మాట్లాడండి. వాళ్ళు వెంటనే మీ వాళ్ళు అయిపోతారు. అంతేకాదు ఆ అనుభూతి ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.
మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ కూడా ఈ ఛానల్ యొక్క బలాన్ని మరింతగా పెంచుతుంది. అండ్ కంటెంట్ ప్రతి ఒక్కటి లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడే వీడియోలు వైరల్గా మారి మనం బ్రేక్ ఈవెన్కి చేరుకోవడానికి కూడా కారణమవుతుంది. అప్పటి వరకు ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఈరోజు ఆర్ వాయిస్ నడుస్తుంది అంటే అభిమానిస్తున్న మీ వల్లే. మేము ఒక స్థానానికి వెళ్ళేదాకా కూడా ప్లీజ్ ఆర్థికంగా మీ అందరి సపోర్ట్ చాలా 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 అవసరం. మీరు చేసే ప్రతి సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మాకు ఎంతో సహకరిస్తుంది. సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం చాలా మంది వ్యాపారవేత్తలు మన ఛానల్ చూస్తున్నారు. బట్ మళ్ళీ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నామండి, మీరు ఇచ్చే చిన్న యాడ్ మా ఛానల్కి చాలా యూజ్ అవుతుంది. మీకు కూడా ఆ యాడ్ ఖచ్చితంగా కూడా ఉపయోగపడుతుంది, మార్కెట్ చేస్తుంది అని ఆశిస్తున్నాం. సో ప్లీజ్ వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఆర్ వాయిస్తో కలిసి నడవండి. 8328500576 నెంబర్ని సంప్రదించడం ద్వారా. జై హింద్, జై భారత్.